నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. ప్రముఖ వేదిక వాస్తు కన్సల్టెంట్ గోనుగుంట్ల వీరాంజనేయులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను గురుగారు. ఇప్పటివరకు మీరు వాస్తుకు సంబంధించి వేదిక్ వాస్తు స్పెషల్‌గా చాలా విషయాలు కూడా మీరు మాకు చెప్పినటువంటి సిట్యుయేషన్ చూసినాము. కానీ ఇవాళ అండర్ గ్రౌండ్‌లో మనం ఒక ఇండిపెండెంట్ హోమ్ కట్టుకున్నప్పుడు అండర్ గ్రౌండ్‌లో ట్యాంక్ ఉండకూడదు అని అంటారు. అంటే అది ఎక్కడెక్కడ ఉండాలి వాస్తు ప్రకారంగా? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ పరంగా ఏ దిక్కులో ఉండాలి? అలాగే పిట్ ట్యాంక్ కానియండి అండ్ మన ట్యాంక్ వాటర్ ట్యాంక్ కానియండి ఏ దిక్కులో ఉంటే బావుంటుంది? ఇది చాలా చక్కని క్వెషన్ అండి. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో హ్మ్. ముఖ్యంగా అది మధ్య తరగతి అనని, లేదంటే కుబేర్ ఇల్లు అయినా గాని, అది విల్లా అవని, లేదా చిన్న 100 గజాలు కట్టిన బొమ్మరి ఇల్లు అయినా గాని, హ్మ్. ప్రతి ఒక్కరికి కామన్ క్వెషన్ అండి. ఎందుకంటే మనకి పిట్ సంప్ కావాలి, అంటే సెప్టిక్ ట్యాంక్ కావాలి. యాజ్ వెల్ యాజ్ మనకి వాటర్, అంటే మనకి ఏ నగరంలో అయినా గాని, ఏ ఊర్లో అయినా గాని వాటర్ సోర్స్ అనేది మనకి త్రూ నల్లధార వస్తుంది. మనం ఎక్కడ స్టోర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మనకి వాటర్ సంప్ అని పెట్టుకోవాలి. హ్మ్. ఈ 2 కూడా ఏందంటే భూమిలో తోవేవి. భూమి హ్మ్. పైన ఉండేవి కాదు. వాటర్ ట్యాంక్ అంటే మనం నైరుతిలో పెట్టేస్తాము. సౌత్ వెస్ట్ కార్నర్‌లో నైరుతి అంటారు. నైరుతిలో పైన వాటర్ ట్యాంక్ ఏస్తాం. దాంతో అయిపోతుంది. బట్ ఎస్పెషల్లీ వాటర్ సంప్ కాడ చాలా మంది క్వెషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే నాకు వచ్చే కాల్స్‌లో చాలా మటికి గురువుగారు మా ఇంట్లో వాటర్ సంప్ అక్కడ ఉంది. ఇక్కడ ఈడ ఆడబెట్టుకోవచ్చు అని అడుగుతూనే ఉంటారన్నమాట కంటిన్యూయస్‌గా. సో, ఇవాళ మన దీనిలో దాని గురించి క్లారిఫై చేసుకుందాం. అసలు ఏ ఇంటికి ఏ దిక్కులో పెడితే అసలు మనకి ఎట్లాంటి అనుకూల పరిస్థితులొస్తాయి? అనుకూల పరిస్థితులా? ప్రతికూల పరిస్థితులా అని తెలుసుకుందాం. హ్మ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ సంప్‌లో మనకి 2 ఒకటి క్లీన్ వాటర్. ఇప్పుడు మళ్ళీ కొన్ని మనకి ఇప్పుడు ఎస్పెషల్ మోడర్న్‌గా మనకి అపార్ట్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి ఏందంటే ఈవెన్ ఇండిపెండెంట్ హౌస్ కూడా కొన్ని గజాలు దాటిన తర్వాత ఏందంటే మనకి రెయిన్ వాటర్ రీచార్జ్ అని చెప్పేసి మ్యాండేటరీ చేశారు గవర్నమెంట్ అనేది. సో, అవును. అది గుడ్ థింగ్ యాక్చువల్‌గా. సో, అసలు మనకి ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉండాలని చెప్పి నేను తెలుసుకున్నాం. ఫస్ట్ ఏందంటే మనకి వాటర్ సంప్. వాటర్ సంప్‌లో దేనికి వాడతాం? క్లీన్ వాటర్. మనకి బోర్‌వెల్ నుంచి తీసుకున్న వాటర్ దాంట్లో స్టోర్ చేసుకుంటాం. లేదంటే త్రూ గవర్నమెంట్ వచ్చే కనెక్షన్ ద్వారా కార్పొరేషన్ వాటర్ స్టోర్ చేసుకుంటాం. ఇదొకటి. నెక్స్ట్ ఏందంటే బోర్‌వెల్ కానీ, మనకి బావి గాని, బోర్‌వెల్ గాని ఇవన్నీ మనకి ఉంటాయి. ఇది గాకుండా రీచార్జ్ పెట్టి కొత్తగా ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు వర్షం వాటర్ వచ్చినప్పుడు దాన్ని బై డిఫాల్ట్ రీచార్జ్ అంటే బోర్‌వెల్ రీచార్జ్ చేసుకున్నాము. లేకపోతే హ్మ్. గ్రౌండ్ వాటర్ రీచార్జ్ గట్టా వాడతాం అనమాట. ఇవి ఎక్కడుండాలి. నెక్స్ట్ సెప్టిక్ ట్యాంకు, లేకపోతే సీవేజ్ ప్లాంటు, లేదంటే సోక్ పిట్. ఇవన్నీ గూడా అంటే డ్రైనేజ్ వాటర్. అంటే బయటకు వచ్చిన వాటర్ అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్న 3 ఏందంటే ఫ్రెష్ వాటర్. ఇదేమో డర్టీ వాటర్ అనమాట. హ్మ్. ఈ వాటర్ ఎక్కడుండాలి. ఇది కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడుండాలి. ఈ 4 అనేది వాటర్ బాడీస్. మన ఇంట్లో హోల్ బాడీలో ఈ 3 ఉంటాయి యాక్చువల్‌గా. 4 యాక్చువల్ చెప్పాలంటే. ఒకటేంది అండర్ గ్రౌండ్ క్లీన్ వాటరు. తర్వాత వచ్చేసరికేమో బోర్‌వెల్లు, బావి. ఆ తర్వాత రీచార్జ్ పిట్టు. ఆ తర్వాత సరికేమో సెప్టిక్ ట్యాంకు, సీవేజ్ ప్లాంట్, నెక్స్ట్ వచ్చేసరికి సోక్ పిట్ ఇవన్నీ కూడా. అది కాకుండా ఫోర్త్ ఏందంటే ఓవర్ హెడ్ ట్యాంకు. సో, ఓవర్ హెడ్ ట్యాంక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చాలా సార్లు కవర్ చేసాము. బట్ నెక్స్ట్ స్టైల్ ఏందంటే ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఉండాలి మనకి. ఓకే. అంటే నైరుతి కార్నర్‌లో మనకి నైరుతి మూలలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలి. ఆ తర్వాత మనకిప్పుడు క్లీన్ వాటర్‌కొసరికి ఏందంటే మనకి సంపు ఎక్కడ పెట్టాలని చాలా మంది క్వెషన్స్ ఉన్నాయి. ముందల ఏంటంటే వేదిక్ వాస్తులు ఏం చెప్పారంటే, వేదాలు ఏం చెప్పారంటే, ఈశాన్యంకొసరికి అధిపతి శివుడనమాట. శివుడి ఓకే. నెత్తి మీద గంగాదేవి ఉంటుంది. సో, మనకి ప్రతి ఒక్కరికి తెలిసింది. మనకేం ఎక్స్‌పర్ట్ అవ్వక్కర్లేదు. ఈశాన్యం వచ్చేసరికి శివుడి స్థానం. శివుడి నెత్తి మీద గంగాదేవి ఉంటుంది. గంగాదేవి అంటే బై డిఫాల్ట్ వాటర్. సో, అందుకని ఈశాన్యంలో నీళ్లుండాలి. అది బోర్‌వెల్ గాని, లేదా బోర్‌వెల్ లేని పక్షన్స్‌లో మనకి సంప్ గాని పెట్టుకోవచ్చు. వాటర్ సంప్ అనేది. ఇది జస్ట్ థంబ్ రూల్ అనమాట. ఒక థంబ్ రూల్. హ్మ్. ఆ తర్వాత ఏందంటే దీనివల్ల వచ్చే కష్టాలు, నష్టాలు తెలుసుకుందాం. అసలు ఈశాన్యంలో మనకి బోర్‌వెల్ గాని, లేదంటే అండర్‌గ్రౌండ్ వాటర్ గాని, సంప్ గాని ఉంటే ఎటువంటి కష్టాలు రావచ్చు. లేదా ఎటువంటి మంచి ఫలితాలు జరగవచ్చని తెలుసుకుందాం. ఒకటేందంటే కామన్‌గా దేర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. ఓకే. నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేది లేవు. అంటిల్ అన్లెస్ మన రాంగ్ ప్లేస్‌లో వేస్తే తప్ప ఎగ్జాక్ట్ యాస్ పర్ నార్మ్స్ ప్రకారం పెట్టి వేస్తే ఈశాన్యంలో బోర్‌వెల్ గాని, గ్రౌండ్ వాటర్ గాని, సంప్ వాటర్ గాని ఇవన్నీ పెట్టడం వల్ల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు లేవు. అనుకూలంగా ఏముంటాయంటే యాక్చువల్ రైట్ ప్లేస్‌లో పెడితే ఫస్ట్ ఏందంటే ఫైనాన్షియల్‌గా చాలా గెయిన్ ఉంటదన్నమాట వాళ్ళకి. అంటే లక్ష్మీదేవి తాండవిస్తుందన్నమాట వాళ్ళ ఇంట్లో. ఓకే. ధారాళంగా వస్తారన్నమాట లక్ష్మీదేవి. ఆ తర్వాత హెల్త్‌కొసరికి చాలా ఆరోగ్యంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైతే రైట్ ప్లేస్‌లో ఈశాన్య భాగాల్లో వాటర్ బాడీస్ పెట్టుకున్నారో, వాళ్ళకి హెల్త్ కండిషన్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారనమాట. అంత తొందరగా అనారోగ్యాలు రావు. దరిచేరవు వాళ్ళ దగ్గరికి. హ్మ్. ఆ చిన్న చిన్నవి కూడా. చాలామంది మన స్కూల్‌లో పిల్లలు చూస్తా ఉంటాం. ఒకే క్లాస్‌లో 30 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్కరు ఒక రకంగా హెల్తీగా ఉంటారు, అన్‌హెల్తీగా ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారు. బట్ ఎవరైతే ఇట్లాంటి మెయిన్ ప్రాపర్‌గా చూసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో కరెక్ట్ ప్లేస్‌లో వాటర్ బాడీస్ సంప్ కావచ్చు, ఏదైనా కావచ్చు ఉంటే
వాళ్ళ పిల్లలు ఏంటంటే చాలా హెల్తీగా ఉంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే న్యాచురల్ని అలా తీసుకెళ్ళింది అనమాట బాడీకి. అంటే మనకి ఏంటంటే మన వాస్తు అనేది వేదాలు ఏం చెప్పడిందంటే కాస్మిక్స్ అనమాట. మనం మోడర్న్ సైన్స్లో చెప్పుకుంటే ఇది ఆర్గనైజ్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే. అంటే మనం ఉన్న ఎన్విరాన్మెంట్ని ఆర్గనైజ్డ్గా అరేంజ్ చేసుకోవటమే పెట్టుకోవటమే వాస్తు సింపుల్ అనమాట. పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఇస్తానమాట. సో మనకేందంటే ఈశాన్య వైపు వాటర్ బాడీస్ ఎందుకు ఉండాలంటే మనకి మోస్ట్ ఆఫ్ ద రివర్స్ మన ఇండియాలో ఏ నదిని చూసుకొని బంగాళాఖాతంలోనే కలుస్తాయి అనమాట. సో అందువల్ల మనకి బై స్లోప్ అనేది మనకి బంగాళాఖాతం వైపే ఉంటుంది. అందుకని మీరు అక్రాస్ ఇండియా ఎక్కడ పోయినా కానీ ఏ వాటర్ బాడీస్ అయినా కానీ మనకి ఈశాన్య భాగం ఉంటుంది అనమాట. భౌగోళికంగా చూసుకున్నా కానీ మనకు అనుకోని ఈశాన్యం అనమాట. అది సైన్స్ఫిక్గా. బట్ ఇది చాలా ముందలే ఎప్పుడో వేదాల్లో చెప్పాడు. 2000 సంవత్సరాల ముందలే చెప్పారు వేదాల్లో ఈశాన్య భాగంలో వాటర్ బాడీస్ ఉండాలి, నీటి స్థానం అని చెప్పారనమాట. సో అంత అడ్వాన్స్డ్ అనమాట. అంటే నాకు ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు. అంటే కొంతమంది ఇల్లు కూడా తూర్పు వైపున కానీ దక్షిణం వైపు కానివ్వండి ఇట్లా ఉంటాయి కదా వాళ్ళ ఇల్లు కూడా. వాళ్ళకి ఏ రకంగా ఇది బెనిఫిట్ అవుతుంది అంటారు? మంచి క్వశ్చన్. సపోజ్ మనం ఇప్పుడు తూర్పు వైపు ఉంటే ఈశాన్యం అంటే ముందర రోడ్డు వైపుగా ఉంటుంది కదా గురువు గారు, మనం అక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు. మరి దక్షిణం అయితే దానికి ఆపోజిట్ రివర్స్ ఉంటుంది. లేదు వెస్ట్ అనుకోండి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అప్పుడు ఎలా చేయాలంటారు? అప్పుడు కూడా ఈశాన్య భాగంలోనే వాటర్ బాడీ పెట్టుకోవాలి. ఓకే. సో అంటే మన ఇంటికి వెనక పక్కన ఉంటుంది అనమాట. మనం ఏదో నల్ల కనెక్షన్ ఇచ్చుకుంటే పంపు కార్పొరేషన్ వాటర్ కనెక్షన్, అది డైరెక్ట్ గా మనకి ఇంటి వెనకాల ఉన్న సంపులోనే వాటర్ పడుతుంది అనమాట. ఓకే. సో అది ఈశాన్య భాగంలోనే వాటర్. అది అంటే అక్కడ ఉంటే మంచిది అనమాట. వేరే ప్లేస్లో ఉండకూడదంటే కాదు, ఉండొచ్చు. బట్ ప్రథమ స్థానం అది నంబర్ 1 ర్యాంక్ దానికి అనమాట. సో నెంబర్ 2 నెంబర్ 3 నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఈశాన్యంలో ఏ భాగాల్లో మనం చెప్పుకుంటే ఫస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్. నార్త్ ఈస్ట్ కార్నర్. ఓకే. అదొకటి. నెక్స్ట్ ఎందుకంటే ఓన్లీ నార్త్ భాగంలో ఇప్పుడు మీరు తూర్పు వైపు ఇల్లు ఉందండి, ఉత్తరం వైపు వాకిలు ఉంది, మాకు ఉత్తరం ఫేస్ రోడ్ ఇల్లు. మరి మాకు ఎట్లా పెట్టుకోవాలనేది ఇది ఒక నెక్స్ట్. ఆ తర్వాత ఈస్ట్ ఓన్లీ ఎగ్జాక్ట్ ఈస్ట్గా ఉంది ఎగ్జాక్ట్గా. సో మనకేంటంటే ఉత్తరం, మరి తర్వాత తూర్పు, తర్వాత ఉత్తర తూర్పు అంటే ఈశాన్య కోణం. ఈ 3 భాగాలు ఎక్కడ పెట్టుకుంటే అనుకూల వస్తుంది. ఫస్ట్ ఏంటంటే బెస్ట్ ఏంటంటే ఈశాన్యం. ఈశాన్యంలో పెట్టుకుంటే హైయెస్ట్ ప్రిఫర్డ్ ఉన్న వైదిక వాస్తుగా నన్ను అడిగితే మీరు ఎక్కడైనా బోర్వెల్ కానీ లేకపోతే వాటర్ సంప్ కానీ అని పెట్టుకోనుకుంటే బెస్ట్ ప్లేస్ అంటే ఈశాన్యం. ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్ నార్త్ సైడ్ అనమాట. నార్త్ సైడ్ ఎందుకంటే నార్త్ సైడ్ మనకి కుబేరుడు స్థానం అనమాట. కుబేరుడికి ఏంటంటే మనకి వాటర్ ఫ్లో ఇవన్నీ వాటర్ బాడీస్, లక్ష్మీదేవి స్థానం తూర్పు అనమాట. సో తూర్పు కానీ నార్త్ కానీ వచ్చేసరికి లక్ష్మీదేవి మరియు కుబేరుడి స్థానాలు అనమాట. సో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? తామర పువ్వులో ఉంటుంది. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. సో ఇది అన్ని ఒకదాని ఒకటి ఎలైన్ అనమాట. ఇవన్నీ మనం కొత్తగా చెప్పగల ఎలైన్ అనమాట. మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో చూస్తే ఎక్కడ ఉంటుంది? మనకి తామర పువ్వులోనే ఉన్నట్టు ఉంటుంది. అది కమల పువ్వు ఏదో అంటారు. సో ఆ పువ్వులో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? బై డిఫాల్ట్ వాటర్లో ఉంటుంది. లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా సముద్రం నుంచి ఉద్భవించింది. ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అంటే మనం ఆ భాగంలో ఏదైతే ఈశాన్యం నార్త్ ఈస్ట్ భాగంలో ఎప్పుడు తీసుకుంటే వాటర్ ఎక్కడైతే మనం వాటర్ సంపు కని పెట్టుకుంటే మనకి లక్ష్మీదేవి అలా వచ్చేస్తుంది అనమాట. అక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్ ఉంది. మరి తూర్పు ఫేస్ ఇల్లు కదండి, మరి మనకు ఒకవైపు ఈశాన్యం వస్తుంది, ఇంకోవైపు ఆగ్నేయం వస్తుంది కదా, ఎలా అంటే ఆగ్నేయంలో 2 భాగాలు వదులుకొని తత్మ భాగంలో పెట్టుకోవచ్చు. ఓకే. సో అది ఏంది? ఇక్కడ మనకు టోటల్గా తూర్పు వాకిలైతే ఈ భాగంలో ఈశాన్య వైపు వాటర్ సంప్ పెట్టుకొని ఆగ్నేయం వైపు సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలన్నమాట. సెప్టిక్ ట్యాంక్ కూడా 2 భాగాలు వదులుకోవాలి. బట్ వేరేజ్ మనకి ఇటువైపు వచ్చి ఈశాన్యం వచ్చేసరికి నార్త్ ఈస్ట్లో మనం సంపు పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాగా పెట్టుకుంటే వాళ్ళకి చాలా అనుకూలత అనమాట. ఆరోగ్యం ప్రకారం, ధనలక్ష్మి ప్రకారం ఏదైనా కానీ అన్ని కలిసి వస్తుంది అనమాట తూర్పు వైపు వాకిలికి. అంటే నాకు ఇంకో డౌట్ ఉంది గురుగారు. చాలా మంది కూడా ఇంటి ముందు సంపు ఉంటుంది కొంతమందికి. అది మంచిదా చెడుదా అనేది చాలా మంది ఒక క్వశ్చన్. ఒకవేళ వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఏమైనా పరిహారం మీరు ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇంటి ముందర అసలు ఎందుకు ఉండకూడదు అనేది మనం సైంటిఫిక్గా ఆలోచిద్దామండి. ఇప్పుడు సంప్ అనేది 5 అడుగులు 6 అడుగులు లోతు ఉంటుంది. దాని మీద ఒక ప్లేట్ లాగా వేస్తాం అనమాట. అది ఇంకోసారి టైం తుప్పు పట్టిపోయి వీక్గా ఉంటుంది. మన పిల్లల్లో పెద్దవాళ్ళు దాడి తగ్గకపోతే దాంట్లో పడిపోవచ్చు. ఇప్పుడంటే కాంక్రీట్ స్ట్రక్చర్ వచ్చింది, మనకి పైన వేస్తున్నాం. బట్ ఒక 50 years బ్యాక్ 40 years బ్యాక్ ఈ సంపు మీద కాంక్రీట్ స్ట్రక్చర్ లేవు. బాయిల మీద కూడా ఈ మూతలు ఐరన్ డ్రమ్స్ ఉండేవి కాదనమాట. నార్మల్గా వేసేవాళ్ళు. అవును, చెక్క వేసేవాళ్ళు, లేదంటే పోయిన కట్టలు పెట్టేసి కట్టల మీద అలా కప్పేసేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే వచ్చింది కాబట్టి బట్ వాస్తు వచ్చింది ఎప్పుడు లాంగ్ ఏగో వచ్చింది అనమాట. సో అదే ప్రిన్సిపల్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంటి ముందర గుంతలాగా ఉంటే దాంట్లో పడిపోతారేమో అని భయం అనమాట. ఇది సైంటిఫిక్ గా డిజైన్ చేయబడింది. సో సైన్స్ ప్రకారం చూసుకుంటే. బట్ వేరేస్ మనం ట్రెడిషనల్ గా చూసుకుంటే అక్కడ సంపు కానీ ఏమైనా ఉంటే ఎవరికైనా ఏదైనా ఉంటే కొన్ని టూల్స్ ఉన్నాయి.
అది ఒకసారి చూసి ఎన్ని డిగ్రీల్లో ఉంది వాళ్ళది, ఆ ఇంటి మొత్తానికి ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఏ భాగంలో ఉంది కరెక్ట్‌గా చూసి గాని మనం చెప్పగలం అనమాట. హ్మ్. పూర్తిగా డోర్‌కి కంప్లీట్‌గా ఎగ్జాక్ట్ అపోజిట్ ఒక ఉంటుంది. కొంచెం లెఫ్ట్‌కో, రైట్‌కో ఉంటే ఎట్లా? ఎంతవరకు కవరేజ్ అయింది? ఇవన్నీ చూస్తే గాని చెప్పగలం అనమాట. అట్‌లీస్ట్ వాళ్ళు ఒక వీడియో కాల్‌లోనో లేపోతే ఒక చిన్న వీడియో గాని పంపించేస్తే అట్‌లీస్ట్ మనకు ఒక ఐడియా వస్తుందనమాట. సో, దాన్ని ఓకే. బట్టి మనం వాళ్ళకి గైడ్ చేయొచ్చు. ఇక్కడ అసలు ఎందుకు చేయకూడదు? ఎందుకు కన్సర్న్స్ అసలు ఎందుకు ఉండాలనేది ఫస్ట్ ఏందంటే అబ్‌స్టాకిల్స్ అనమాట. అంటే మనకి ఆటంకాలు కలుగుతా ఉంటాయి అవకాశాలకి. ఇంటి ముందల వాటర్ ట్యాంక్, సంపు గాని ఇట్లాంటివి ఉండడం ఉంటాయి. వల్ల. ఉండడం వల్ల. ఓకే. తర్వాత ఏంటంటే చాలా ప్రాస్పెక్ట్ అంటే మనకి శుభాలనేవి జరుగుతా ఉంటాయి గదా! అవన్నిటి కూడా ఏంటంటే చాలా కష్టాలు పడతా వస్తాయన్నమాట. శుభ సూచనలు, శుభాలన్నీ గూడా. ఆ తర్వాత అంటే మనకి ఇంట్లోకి ఇన్‌ఫ్లో ఏం వస్తాయి మనకి శక్తి వస్తుంది. తర్వాత లక్ష్మి వస్తుంది. ఆ తర్వాత ఆరోగ్యం, భోగం, భాగ్యాలు ఇవన్నీ మన ఇంట్లోకి రావాల్సిందే. మన ఇంట్లో క్రియేట్ అవ్వవు ఇవన్నీ గూడా. అవన్నిటిని ఏందంటే ఆపేస్తా ఉంటుందనమాట. ఎందుకంటే మనకు గడపకి ముందు దాని ముందల వాటర్ బాడీ సంపు ఉంటది. వాటర్ సంపు. ఈ మధ్యలో ఏందో బ్రేక్ కట్ అయిపోయిందనమాట. అంటే వచ్చే దారి కట్ అయిపోతుంది. హ్మ్. ఎప్పుడైతే వాటర్ ఫ్లో గాని, ఏదో గాని మధ్యలో పోతుందంటే మనకు కట్ అవుతుందనమాట దానర్థం. సో, హుహు. ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుందనమాట. ఇదొకటి. తర్వాత ఏందంటే రెండోది ఇందాక మనం సైంటిఫికల్‌గా మాట్లాడుకున్నట్టు సైకలాజికల్ డిస్కంఫర్ట్ అనమాట. అయ్యో! దాని మీద నడుస్తున్నాను. మీరు అట్లా కాదు పాత ఇల్లేదన్నా ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ కన్‌స్ట్రక్షన్ చూస్తే వాటర్ మీదున్న మూత, ఐరన్ మూత ఏదో ఉంటుంది. దాని మీద తుప్పట్టుండేది. దాని మీద కాలేస్తే గబుక్కన ఇరిగి లోపల పడిద్దాం అని భయపడతా ఉంటాం ఒకసారి. అవును. అలా దాన్ని జంప్ చేసో పక్క నుంచి వెళ్తా ఉంటాం. ఇది సైకలాజికల్ ఎఫెక్ట్ అనమాట. ఓకే. ఇట్స్ ప్రాక్టికల్. తర్వాత ఏందంటే ఆ పద్దాకలు దాని మీద టప్ టప్ సౌండ్ కాలేస్తా ఉంటది. సౌండ్ వస్తా ఉంది దాని మీద. ఇది కూడా డిస్టర్బెన్స్ అనమాట. హ్మ్. సో, ఇన్ని రకాల అంటే అలా రాకూడదా? రావటం అంటే మన ఇంట్లోకి ఎవరు మీరు కాలింగ్ బెల్ కొట్టక ముందర ఇంట్లో తెలిసిపోయేది ఎవరో వస్తున్నారు ఇంట్లోకి అని హ్మ్. చెప్పేసి. సో, ఇది సింపుల్ అనమాట. ఇవన్నీ ఏందంటే మనమే 3 సార్లు నడిచామనుకోండి మనకి టప్ టప్ సౌండ్ ఇస్తాం. డిస్టర్బెన్స్ అనమాట. ఇవన్నీ వస్తాయి. బట్ ఇన్ జనరల్‌గా ఏందండి మెయిన్ ఎంట్రన్స్‌కి వస్తారంటే ఇదంతా యాక్సెస్‌లో ఉంది. మెయిన్ డోర్‌కి ఎన్ని యాక్సెస్‌లో ఎన్ని డిగ్రీస్ తిరిగుంది అనేది మనం చూసుకోవాలనమాట. అది వాటర్ పిట్ గాని, లేదంటే ఏదైనా గాని అంటే ఎంత దాన్ని బట్టి లెవెల్స్ ఎలా ఉంటుంది క్రిటికల్ అని మనం చెప్పగలం అనమాట. ఇది చాలా మందికి వచ్చే డౌట్. హ్మ్. ఇంటి ముందల వాటర్ సంప్ ఉంటే మాకు దోషాలు ఇవన్నీ చెప్పాను. ఇన్ని దోషాలుంటాయి. చాలా మంది ఇంకా ఈ మధ్య కాలంలో కొంతమంది అసలు చూడని ప్రయత్నిస్తుందంటే బ్రహ్మస్థానంలో కూడా కడుతున్నారనమాట కింద వాటర్ బాడీ. సో, అంటే మెయిన్ ఎంట్రన్స్‌లో కూడా కడుతున్నారు. మెయిన్ ఎంటర్ కడుతున్నారు. అవ్వగానే కూడా కడుతున్నారు. అక్కడి నుంచి లోపలికి ఇంటి మొత్తం పోతుందనమాట. చాలా హ్మ్. వరకు పెద్ద మాకు వాటర్ షార్టేజ్ ఉంటుంది. మేము స్టోర్ చేసుకుంటాం అని చెప్పేసి మధ్యలో గూడా పెట్టుకున్నారన్నమాట. ఇంటి మధ్యలో గూడా. అంటే బ్రహ్మస్థానంలో గూడా వాటర్ వచ్చేంత పెద్ద సంపు కడుతున్నారు. హ్మ్. బ్రహ్మస్థానంలో అసలు ఏమి ఉండకూడదు. చాలా ఎంప్టీగా ఉండాలి. ఓకే. అది చాలా మంది తెలియక చేస్తున్న మిస్టేక్ అనమాట. వాళ్ళకేందంటే మాకు పెద్ద సంపు కావాలి కాబట్టి వాటర్ ఎక్కువ పడతాయి కొన్ని వేల లీటర్లు అని ఆ యాంగిల్ వస్తది కానీ బ్రహ్మస్థానంలో పైన గాని, కింద గాని ఏమి ఉండకూడదనమాట. ఓకే. ఇది వేదిక వాస్తులు చెప్పబడిన ముఖ్యమైన నిర్ణయం అనమాట అది. ఒక హ్మ్. ప్రిన్సిపల్. తర్వాత అసలెక్కడ పెట్టకూడదు. సంప్ గాని, లేదంటే సెప్టిక్ ట్యాంక్ గాని ఎక్కడ పెట్టకూడదు. ఇదేందంటే ఫస్ట్ ఏందంటే సౌత్ వెస్ట్ కార్నర్ అంటారు. అంటే నైరుతిలో. హ్మ్. నైరుతిలో అనేది పైనుండొచ్చు బరువనేది. కింద ఏదైతే గ్రౌండ్ మీద ఉందో గ్రౌండ్ పైన చాలా భారం ఉండాలి. గ్రౌండ్ కింద గుంతని ఉండకూడదు. ఓకే. ఇప్పుడు మనం మన నైరుతిలో వాటర్ సంప్ కట్టాలంటే గుంత తవ్వాలి కదా! అంటే షాలో. అవును. ఆ తర్వాత లేదు మనకి సెప్టిక్ ట్యాంక్ కట్టాలి అది కూడా షాలోనే. ఎందుకంటే చాలా ఎంప్టీ స్పేస్ ఉంటుంది. సో, ఎంప్టీ స్పేస్ ఉండకూడదనమాట. చాలా బరువైన స్థానం ఉండాలి. ఇన్‌కేస్ ఇక్కడ కడితే ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ధనలక్ష్మి అనేది అసలుండదు. హ్మ్. ఒకళ్ళున్నా గాని చాలా అంటే హెవీ ఎక్స్‌పెండిచర్ అవుతా ఉంటాయన్నమాట. దానికి పరిహారం ఏంటి గురుగారు? దానికి పరిహారం ఏం లేదండి. వాళ్ళు అక్కడి నుంచి మార్చాల్సింది దాన్ని. మార్చాల్సిందే. ఖచ్చితంగా మార్చాల్సింది. ఎందుకంటే ధనలక్ష్మి ఎంతొచ్చినా గాని వాళ్ళకి చేతిలో డబ్బు నిలవలేదంటే ఏం ఉపయోగం వాళ్ళకి చెప్పండి? ఆయన నెలకి 5,00,000 సంపాదించని, 1,00,00,000 సంపాదించని, లేదా 50 సంపాదించని వాళ్ళ ఇంట్లో నిలవదు డబ్బు. హ్మ్. అసలు రాదు ముందల ఇంట్లోకే రాదు. ఎందుకంటే అంత బలహీన స్థానం అనమాట. వాటర్ సంప్‌కి గాని, సెప్టిక్ ట్యాంక్ అని ఆ ప్లేస్ అనమాట. సో, ఇది చాలా మంది మన ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా గమనించండి. నైరుతి మూలలో కింద అనేది గుంత లేతే సెప్టిక్ ట్యాంకు లేతే ఈ టైప్ ఏమి ఉండకూడదు. పైన పెట్టుకోండి వాటర్ ట్యాంకు. ఏమి ఇబ్బంది లేదు. నైరుతి మూల బాత్రూమ్ కూడా ఉండకూడదు. మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్న దానికి సంబంధించి టాయిలెట్స్, బాత్రూమ్ కూడా ఉండకూడదన్నమాట నైరుతి మూలలో. ఓకే. తర్వాత ఆగ్నేయ మూలలో చాలా మందికి మాది సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే మరి మాది ఆగ్నేయ మూల వస్తుంది. మరి మేము ఎక్కడ కట్టుకోవాలి చాలా మంది అడుగుతారన్నమాట. చాలా మందికి అందుకని మనకి దక్షిణముఖం ఇల్లుకొస్తారు కిందంటే చాలా మంది వెనకడుగేస్తారు. కొంచెం హ్మ్. తక్కువ రేట్ ఉండిద్దనమాట. కారణం ఏంటంటే దక్షిణముఖం ఇల్లు కిందంటే అన్నీ కూడా అంటే డిజైన్ చేసేటప్పుడు చాలా కష్టంగా డిజైన్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఈశాన్యం ఎక్కడో వెనక పక్కన ఉంటుంది. ఆ తర్వాత ఆగ్నేయం ముందలకొస్తుంది. మనకి వంటగది నుంచి ఎంటర్ అవ్వాల్సొస్తుంది. చాలా చాలా రకరకాల కారణాలుంటాయన్నమాట. అందుకని దక్షిణముఖం ఏందంటే స్ట్రక్చరల్లీ యాస్ వెల్ యాస్ ఆర్కిటెక్చరల్లీ అంత అనుకూలం కాదనమాట. ఓకే. బట్ మీరు ప్రాపర్‌గా డిజైన్ చేసుకొని మంచి వాస్తు కన్సల్టెంట్ హెల్ప్ తీసుకొని మీరు డిజైన్ చేసుకోగలిగితే దానికంత అనుకూలించేది ఏముండదనమాట.
ఎందుకంటే దక్షిణ ముఖం ఇల్లు అసలు యముడు స్థానం అనమాట. యముడు దేనికి ముఖ్యం అండి? ఆయన డిసిప్లిన్, హైలీ డిసిప్లిన్. ఆ ఇంట్లో ఉన్నారు కూడా అంత డిసిప్లిన్, అంత చక్కగా ఉంటారు. పలానా పిల్లలు చాలా మంచోళ్ళరా అంటారు. చాలా క్రమశిక్షణ అంటారు. అవన్నీ ఏంటంటే ఆ స్థానబలం అనమాట అది. అంటే గురువుగారు ఇప్పుడు మనం ఇండిపెండెంట్ ఇప్పటివరకు మీరు వాటర్ ట్యాంక్ కోసం చెప్పారు కదా. మామూలుగా ఫ్రిడ్జ్ కూడా వాటరే అని అంటారు చాలా మంది కూడా. అంటే అది ఏ దిక్కులో పెడితే మంచిది? ఇప్పుడు ఇక్కడ దేవుడి గది ఉంది, ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఇట్లా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే మంచిది కాదు అని కొంతమంది అంటూ ఉంటారు. అది కరెక్టేనా? ఫ్రిడ్జ్ అనేది అది వాటర్ కాదు, అట్లా అని కరెంటు కాదు. అంటే అగ్ని కాదు, దాంట్లో కరెంట్ ఎక్కువ కావాలి దానికి యాక్చువల్గా ఫ్రిడ్జ్కి. కరెంట్ ఇస్తేనే, మీరు సప్లై ఇస్తేనే వాటర్ కూల్ అవుతుంది, అన్న అవుతుంది అనమాట. అంటే చల్లదనం వస్తుంది అనమాట. సో అది మెయిన్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఎనర్జీ, కరెంట్ ఎనర్జీ అనమాట. అంటే అది అగ్నితత్వంతో కూడా ఉంది. అది వాటర్ తత్వం కాదు అనమాట, నీటి తత్వం కాదు, అగ్నితత్వం. సో అగ్నితత్వంతో కూడా ఉంది కాబట్టి అది సాధారణంగా ఏంటంటే నైరుతి మూలలో పెడతారనమాట. వాయువు నుంచి నార్త్ సైడ్ పెడతాం అనమాట. నైరుతి కాదు, నార్త్ సైడ్ లో వాయువు మూలకాన్ని పెడతాం అనమాట సాధారణంగా. నైరుతి మూలం అనుకూలం కాదనమాట. ఆగ్నేయ మూలం పెట్టాలి, కానీ ఆగ్నేయ మూలం మీరు అన్నట్టు అది ఫ్రిడ్జ్ ఏంటంటే అది నీళ్లు కాదు, ఇది అగ్ని కాదు, రెండు కామన్ కాబట్టి మనం ఏంటంటే బెస్ట్ ఏంటంటే నార్త్. చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారు అంటే ఫ్రిడ్జ్ కూడా వాటరే కదా, అక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు, ఈశాన్యంలో ఉండాలి, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆ డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను ఈశాన్యంలో అయితే ఖచ్చితంగా పెట్టకూడదు, బరువు కాబట్టి అసలు పెట్టకూడదు. రైట్, చూసారు కదా. వాస్తు పరంగా మనకి ట్యాంక్ కానివ్వండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, పిట్ ట్యాంక్ కానివ్వండి, ఎక్కడున్నాలో కూడా గురువుగారు చాలా వివరించి చెప్పారు. మీరు కూడా ఈ పరిహారము నోట్ చేసుకొని మీరు కూడా అనుకూలంగా చేసుకోండి. థ్యాంక్ యూ.